హాయ్ ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక దశాబ్దానికి పైగా టీమిండియా టెస్ట్ జట్టుకు మహాస్తంభాలుగా నిలిచారు. బ్యాటర్లుగానే కాకుండా నాయకులుగా కూడా ఎన్నో గొప్ప విజయాలను అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా ఒక దశాబ్దం తర్వాత టీమిండియా అత్యంత కఠినమైన ఇంగ్లాండ్ టూర్కు సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్ ఈ నెల 20 నుంచి జరిగే తొలి మ్యాచ్తో షురూ అవుతుంది. కోహ్లీ, రోహిత్ వంటి లెజెండ్స్ టెస్ట్ జట్టులో లేని ఈ తరుణంలో టీమిండియా బ్యాటింగ్ భవిష్యత్తు ఇప్పుడు యువ భుజాలపై పడ్డాయి. ఇక ముఖ్యంగా కెప్టెన్ గిల్కు ఈ సిరీస్ సవాల్గా మారింది. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు గిల్. ఈ మెగా సిరీస్ గిల్కు అగ్ని పరీక్షగా మారింది. కెప్టెన్స్తో పాటు బ్యాటింగ్లోనూ గిల్ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లపై గిల్ విఫలమవుతాడనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయితే భారత టెస్ట్ కెప్టెన్సీ దక్కడం అత్యుత్తమ గౌరవం. 25 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ భారత టెస్ట్ జట్టుకు ఓవరాల్గా 37వ కెప్టెన్గా నిలిచాడు. ఇక ఒక ఆటగాడిగా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇంగ్లాండ్లో ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం అనే కఠినమైన బాధ్యతలను శుభం గిల్ స్వీకరించాడు. ఇది తనపై మామూలు భారం కాదు. స్వదేశంలో అతని టెస్టు సగటు 42.03 బాగానే ఉంది. కానీ విదేశాల్లో 29.50 మాత్రం తేలిపోతున్నాడు. పైగా ఇంగ్లాండ్లో ఆడిన 3 టెస్టుల్లో కేవలం 14.66 సగటుతో 88 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో ఈ సిరీస్ అతడిని బ్యాటింగ్ టెక్నిక్కే కాకుండా మానసిక స్థైర్యానికి పెద్ద పరీక్ష అవుతుంది. తను క్రీజులో ఎంతసేపు నిలబడతాడన్న దానికంటే ఒత్తిడిలో జట్టును ఎలా నడిపిస్తాడన్న దానిపైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్పై ప్రభావం చూపుతుందా, లేక అదనపు బాధ్యతలతో మరింత రాటుదేలుతాడా అనేది ఈ సిరీస్తో తేలిపోతుంది. ఏది ఏమైనా మోడర్న్ గ్రేట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు లేకుండా 2011 తర్వాత ఇండియా ఆడుతున్న తొలి పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ ఇది. గిల్కు మాజీ దిగ్గజాలు ధైర్యం చెబుతూ కీలకమైన సలహాలు ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రావిడ్ అలానే యువరాజ్ సింగ్లు తమ విలువైన సలహాలను గిల్కు చెప్పారు. మరి ఏం చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొదటిగా విరాట్ కోహ్లీ, నీ సహజమైన ఆట ఆడు, దేనికి భయం లేని ఆట ఆడు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పుకొచ్చాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని అయితే టెస్ట్ క్రికెట్ రోలర్ కోస్టర్ లాంటిది. వీటిలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒత్తిడిని దరిచేరనివ్వకు, నీ నిర్ణయాలు ధైర్యంగా అమలుపరచు అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ, టీమిండియాను గెలిపించే సత్తా సామర్థ్యం నీలో ఉంది, ప్రశాంతంగా ఉంటూ నిన్ను నువ్వు నిర్మించుకో అని చెప్పాడు. ఇక రాహుల్ ద్రావిడ్, నీ సహచరులతో మాట్లాడి వారి సలహాలు తెలుసుకో, సహచరులతో మాట్లాడడం నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. ఇక చివరిగా యువరాజ్ సింగ్, ఈ అవకాశం నువ్వు ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తే వచ్చింది. నువ్వు ఈ మ్యాచ్లో 100% ఎఫర్ట్స్ ఇస్తావని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, మీరైతే ఎటువంటి సలహా ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.